కదా, అపోస్తులు కాదంటానికి వాళ్ళెవరు? మీకు తెలుసు కదా, నేను వాళ్ళ యొక్క యోధా మతంలో ఉన్నవాడిని. ఆ యోధా మతంలో ఉన్నప్పుడు వాళ్ళందరికంటే కూడా నేను అగ్రగణ్యుణ్ణి. ఒకప్పుడు క్రైస్తవులు వాళ్ళకంటే నేను చిత్రహింసలు పెట్టిన వాడిని. ఈరోజేదో వాళ్ళు కొత్తగా వచ్చి మీకు చెప్తూ ఉన్నారు, ఇదంతా నేను ఎప్పుడో చేశాను, ఇది నేను చేసిందంతా తప్పు అని గ్రహించాను. క్రీస్తు నాకు దర్శనం ద్వారా క్రీస్తు యొక్క సువార్త నాకు ప్రకటింపబడింది, నన్ను అపోస్తులుగా క్రీస్తు ఎన్నుకున్నాడు. ఇది అంతా మీకు సంఘాలు పెట్టేటప్పుడు చెప్పాను కదయ్యా, ఇంత తొందరగా ఎందుకు మర్చిపోయారు మీరు, ఆ మాయమాటలో ఎందుకు పడ్డారని చెప్పేసి ఒక రకంగా వాళ్ళకి గట్టిగా దండిస్తున్నట్టుగా పత్రికలో రాస్తూ ఉన్నాడు. అక్కడ ఇంకో మాట కూడా చెబుతున్నాడు, మీరు వాళ్ళ సువార్తను నమ్మడానికి లేదు, మేము కానీ లేక దివి నుండి వచ్చిన దేవదూతయే కానీ మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల వాడు శాపగ్రస్తుడు.